వెల్కమ్ టు టీవీ7 న్యూస్. వికసిత్ భారత్ సంకల్ప సభ విజయవంతం చేసిన కూటమి నాయకులు ఆదోని పట్టణం జేబీ గార్డెన్లో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప సభ రాజ్యసభ సభ్యుడు శ్రీ పాకా సత్యనారాయణ సమక్షంలో ప్రసంగం ఇస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథి వికసిత భారతదేశపు అమృత కాలం సేవ సుపరిపాలన పెద్దల సంక్షేమానికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 సంవత్సరం సుపరిపాలనలో తొలి అడుగు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ సంయుక్తంగా నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప సభను అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచందర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు భూపాల్ చౌదరి, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రంగస్వామి, గుడిసె కృష్ణమ్మ, జనసేన పార్టీ మల్లప్ప, బీజేపీ మండల నాయకులు వీటి రమేష్, లోకేశ్వర్, రామకృష్ణ తదితరులు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సర కాలం గడిచింది. మీ అందరి ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయ్యి కూడా 1 సంవత్సరం గడిచింది. ఇదే సందర్భం నరేంద్ర మోదీ గారు మన ప్రధానిగా భారతదేశాన్ని పరిపాలించే 11 సంవత్సరాలు దాటింది. ఈ రోజైనా సరే మనం మనసు విప్పి మాట్లాడుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక్కసారి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా 1 సంవత్సరం వెనక్కెళ్ళి చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో ఎక్కడో ఉన్న నన్ను తీసుకొని వచ్చి ఆదోని భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టిన రోజు మీ ఆలోచన విధానం గురించి ఒక్కసారి ఆలోచన చేయమంటా ఉన్నా. అన్ని పార్టీల్లో, కూటమి పార్టీల్లో అందరి ఒకే ఆలోచన, ఏదో విధంగా ఆదోనిలో ఎమ్మెల్యేని మార్చాలని. అప్పుడు దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఏదో రకంగా ఇంట్లో కూర్చోబెట్టాలనే కోరిక, కసి, పట్టుదల, జరుగుతున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా గొంతు కట్టి చెయ్యి కలిపి పార్థసారథిని భుజాల మీద ఎత్తుకొని 3 కండువాలు వేసుకొని 3 జెండాలు ఊపుతూ ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమై నన్ను అఖండ మెజారిటీతో ఆదోని చరిత్రలో మొట్టమొదటిసారిగా 18,500 ఓట్లతో మీరు నన్ను గెలిపించినారు. ఆలోచన చేయండి, ఎందుకు గెలిపించినా మీరు కూటమి పుట్టుక గురించి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని నడుపుతూ ఒకడే ఎన్నికలు జరపలేనా? పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలుగా ప్రజల్లో పోట్లాడుతూ నేను కూడా ఒక పార్టీని నడుపుతున్నాను కదా, నేరుగా నేనే ఎన్నికలకు పోలేకపోతున్నా, దేశాన్ని ఏలుతున్నాం కదా, ప్రధానమంత్రిగా ఉన్నాం కదా, కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం కదా, భారతీయ జనతా పార్టీ తను సొంతంగా ఎన్నికలకు పోలేకనా? కాదు. ఈరోజు దుర్మార్గులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దుర్మార్గ దుష్ట పాలనకు వ్యతిరేకంగా అందరూ ఒకటిగా కలిసి పోట్లాడాలని, కలిసి చరిత్ర సృష్టించాలని, ఏదో విధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, అక్కడ ఏదో విధంగా ఆదోనిని కాపాడుకోవాలని మనమంతా కూడా పోట్లాడబట్టే నేను ఎమ్మెల్యే అయినాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు మార్పు వచ్చింది. తరువాత ఏం జరిగిందో ఒక్కసారి మనమందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇదే విధంగా 3 పార్టీలు కలిసి ఉంటే, 3 పార్టీల నాయకులు కలిసి ఉంటే, 3 పార్టీల కార్యకర్తలు కలిసి ఉంటే ఆదోనిలో కాదు రాష్ట్రంలో ఇంకెవ్వడికి కూడా పుట్టగతులు ఉండవు అని నమ్మారు ప్రతిపక్షంలో. అప్పటి నుంచి పావులు కలిపారు. ఇంతకుముందు మల్లప్ప చెప్పినాడు, వీడి దగ్గరికి పోతే వాడి గురించి చెప్పడం, వాడి గురించి దగ్గరికి పోతే వీడి గురించి చెప్పడం, బ్రహ్మాండంగా
వీలైనంత మంది కార్యకర్తలు నాయకులకు విషాన్ని చిమ్మినారు, మెదళ్లలో విషపు చుక్కలు వేసినారు. ఫలితం ఏమైందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ కారణం చేత ఈ ఊర్లో జరిగిన దుర్మార్గాలకు పరిష్కారం లేకుండా పోయింది. ఎంతో మంది కార్యకర్తలు భూములు లాక్కుంటే ఈ రోజు దాకా దాన్ని విడిపించుకోలేకపోయినాం. ఎంతో మంది మీద కేసులు పెట్టుంటే వాటిని తుడిపించుకోలేకపోయినాం. ఆఫీసులకు పోతే పని కావట్లేదు అంటున్నారు. బయటికి వెళ్తే అసంతృప్తి, మేము అధికారంలో ఉన్నామా లేదా అని చివరికి మన పార్టీ నాయకులకి వచ్చే పరిస్థితిని కల్పించింది ఎవరో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, దీంట్లో మా వేదిక మీద ఉన్న నాయకుల అందరి తప్పు ఉంది, నా తప్పు కూడా ఉంది. వాళ్ళు వేసినటువంటి పాచిక పారింది, వాళ్ళ ట్రాప్లో మనమంతా పడినాము. కార్యకర్తలంతా కూడా దిక్కులేచుడుకుపోయినారు, ఏ దిక్కుకు పోయినారో అర్థం కాలేదు. ఎమ్మెల్యే చేశాం, మన భుజాల మీద ఎత్తుకొని ఎమ్మెల్యేని తయారు చేసుకున్నాం. కానీ ఎమ్మెల్యే దగ్గరికి పోవచ్చో లేదో తెలియదు. ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఏమన్నా అడిగితే ఏమవుతుందో లేదో అని కంగారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ పని చేసుకోవచ్చా, ఈ పని చేసుకోవచ్చా తెలియని పరిస్థితి. ఈ పరిస్థితి ఇవన్నీ కూడా 1 సంవత్సరం పట్టింది. అయ్యా, ఎప్పుడు కూడా దుష్టుల పన్నాగం ఎక్కువ కాలం నడవదు. 10 నెలలలో కార్యకర్తలకు పలుసార్లు విజ్ఞప్తి చేశాం. నేను కూడా నాయకులందరినీ కూర్చున్న సందర్భంలో అయ్యా ఇది జరుగుతా ఉంది అని మేము కూడా అర్థం చేసుకున్నాం. మనసు విప్పి మేము కూడా మాట్లాడుకున్నాం. ఈ సందర్భంలో 1 సంవత్సరం పాటు ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. ఎవరు ముఖ్యమైన కార్యకర్త, ఎవరు ముఖ్యమైన కార్యకర్త కాదు, ఎవడు